ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు. నేడు నామినేషన్లు దాఖలు చేయనున్న కూటమి అభ్యర్థులు. జగన్ తెచ్చిన పథకాలు అమలు చేసి ప్రజలకు మంచి చేయండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న వైసీపీ నేత దేవినేని అవినాష్. ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ సంఘం వజ్రోత్సవాల లోగో మరియు గోడ పత్రిక ఆవిష్కరించిన రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ. బ్యాంకులను పరిరక్షించడానికి అనేక పోరాటాలు చేసినట్లు వెల్లడి. శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన గుడివాడ ఎమ్మెల్యే. ఏపీలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. పొత్తు ప్రకారం టీడీపీ 3 స్థానాలకు పోటీ చేస్తుండగా జనసేనకు 1, బీజేపీకి 1 కేటాయించారు. తాజాగా బీజేపీ టికెట్ పై పోటీ చేసే అభ్యర్థిని ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసింది. సోము వీర్రాజు గతంలోనూ ఎమ్మెల్సీగా పనిచేశారు. కాగా కూటమి అభ్యర్థులు కాసేపట్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీడీపీ నుంచి బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు పోటీ చేస్తుండగా జనసేన నుంచి నాగబాబు అవకాశం దక్కించుకున్నారు. ఏపీలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో అంబాపురం అనేక ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు గురైనట్లుగా ఆరోపణలు వస్తున్నాయని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. సంబంధిత స్థలాలపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను కోరతామన్నారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురం పైప్ల రోడ్ సమీపంలో 1వ వార్డులో ఎఫ్సిఐ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కాలనీలో 20 కోట్ల విలువైన పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైందని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య నేతృత్వంలో స్థానికులు ధర్నా చేపట్టారు. ఆదివారం రాత్రి గ్రామస్తులు ఆందోళన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. లేఅవుట్ లో కామన్ స్థలంగా వదిలిన 2226 గజాల పంచాయతీ స్థలాన్ని రిటైర్డ్ అధికారి పి జకరయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఎమ్మెల్యే వద్ద స్థానికులు మొరపెట్టుకున్నారు. ఆక్రమణకు గురైనట్లుగా స్థానికులు చెబుతున్న స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం ఉంచిన స్థలం కబ్జాకు కావడం బాధాకరమన్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైతే సహించేది లేదు అని, అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడతానని చెప్పారు. ఆక్రమణలు అడ్డుకున్న గ్రామ సర్పంచ్ గండికోట సీతపై అక్రమ కేసులు పెట్టారని స్థానికులు చెప్తున్నారని, ఈ విషయంపై పోలీస్ కమిషనర్తో మాట్లాడి వాస్తవాలు తెలుసుకుంటామన్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా స్థానికులంతా ఏకతాటపైకి వచ్చి పోరాటం చేయడం అభినందనీయమని, స్థానికుల పక్షాన న్యాయం ఉందంటే నేను కూడా వారికి అండగా నిలిచి పోరాడతానని హామీ ఇచ్చారు. మీడియా మిత్రులు నమస్కారం. అంబాపురం గ్రామంలో మన వరదలు వచ్చినప్పుడు వచ్చి ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడం జరిగింది. అప్పుడు వరద బాధితులు కాబట్టి ఇవాళ ఏ స్థితి జరిగిందంటే, గత మాసం ఎన్నికలు కూడా ఉందని నేను ఇక్కడ రాలేదు. వీళ్ళు 2-3 సార్లు నాకు కలిసిన పరిస్థితి. అక్కడ అది 2-3 రోజు కలిసారు. ఇక్కడ ధర్నా చేస్తున్నారని చెప్తే ఇక్కడికి వచ్చా. ధర్నా చేయాల్సిన అవసరం లేదని ముందు అంబాపురం గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా. దీని ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్తా. ప్రభుత్వ భూములు కాపాడుతారని ఎన్నికలకు ముందు చెప్పా. 15 ఎకరాల ఎయిర్పోర్ట్ ఎదురుగా 150 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నేనే కాపాడు 2022లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని. గన్నవరం నియోజకవర్గంలో ఇలాంటి ట్యాంపర్ జరిగిన రికార్డుల మీద విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరతా. ఒక నెల ఎన్నడైంది మీ మీద కేసు పెట్టి? నెల దాటింది కదా. సో ఎన్నికలు కూడా ఉన్న టైంలో మరి నా కాన్షియన్స్ అని తెలుసు కూడా నా నోటీసులో పెట్టకపోవడం బాధాకరం. చెప్పుంటే బాగుండదని నేను భావిస్తున్నాను. గ్రామ సర్పంచ్ మీద ఎస్సీ ఎస్టీ ట్రస్టీ కేసు పెట్టేటప్పుడు అది అక్రమ కేసు అని గ్రామస్తులు అందరూ ముక్కుముడిగా చెప్తున్నారు. తర్వాత విజయవాడ రూరల్ మండలం, విజయవాడ టౌన్ అనుకున్న పేరుకు రూరల్ మండలంగా ఉండిపోయిన పరిస్థితి. విఎంసీలు ఉంటే ఎలా ఉండేదో చాలా ఇబ్బందులు పరిష్కారం దొరికిండేది అలా ఉన్నట్టే. 9 గ్రామాలు నా నియోజకవర్గంలో, 5 గ్రామాలు 6 గ్రామాల్లో 5 అండి. అక్కడ మైలవరం 5 గ్రామాలు మైలవరం నియోజకవర్గంలో, మైలవరం నియోజకవర్గంలో ఒక 5 గ్రామాలు, 9 గ్రామాలు నా నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ అంబాపురం నుంచి నయనవరం, అంబాపురం, పాతపాడు, అలాగే నున్న, ప్రసాదంపాడు, ఎనికేపాడు, రామవరపాడు, నిడమనూరు, గోడవల్లి వరకు ఈ గ్రామాలు విజయవాడ నగరాన్ని ఆనుకుని ఉండటం వల్ల చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన పరిస్థితి, చాలా వెంచర్లు వచ్చిన పరిస్థితి.
ఎక్కడ చూసినా ఏ ఈవోని అడిగినా కామన్ ఫ్లాట్లు అన్యాక్రాంతమై చెప్పే పరిస్థితి. విజయవాడ కలెక్టర్ గారితో లక్ష్మీషా గారు కూడా నేను మాట్లాడా, ఎన్నికల కోడ్ ఉందని కలవలేదు ఆ రోజున, ఫోన్లో మాట్లాడా, వీటి మీద విచారణ చేయాలని కోరా. జక్రయ్య గారు అనే ఆయన వచ్చేసి దీన్ని కబ్జా చేస్తామంటే మేము ఊరుకోం. పుల్లా జక్రయ్య గారికి కూడా చెప్తున్నా, పుల్లా జక్రయ్య గారు మోసపోతున్నాడు. తోడేటి బెంజమిన్, తోడేటి విజయ్ కుమార్, ఇంకా కొంతమంది ఏంటంటే దీంట్లో క్యాచ్ చేసుకోవడానికి చూస్తున్నారు. పుల్లా జక్రయ్య అనే ఆయన్ని వాడుకుంటున్నారు, వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. పుల్లా జక్రయ్య గారు, నేను ఈ మీడియా ద్వారా మీకు కూడా తెలియజేస్తున్నా, మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఇది 500కి వచ్చిందో 1000 రూపాయలకు వచ్చిందో మాకు తెలియదు. కామన్ సైట్ అంటే అలాగే ఇస్తారు, కానీ మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నారు వాళ్ళు. దాన్ని తెలుసుకొని మీరు ఏదన్నా ఉంటే ఫర్దర్గా డ్రాప్ అవటం మంచిది. మీరు దీని మీద ఒక రోజు కాదు, నెల కాదు, నీకు 2 సంవత్సరాలు ఉన్నా సరే దీంట్లో అంగుళం కూడా బాగానే ఉంది. నేను ఒక సర్పంచ్గా నేను ఉన్నాను చెప్పు. నా పదవీ కాలం ఇంకా సంవత్సరం ఉంది. సంవత్సరంలో దీన్ని గవర్నమెంట్కి ఎలా తేవాలో, గవర్నమెంట్ సైడ్ గవర్నమెంట్కి ఎలా నుంచో పెట్టాలో నాకు తెలుసు. నేను చూసుకుంటా. అది ఏదన్నా ఉంటే మీరు డ్రాప్ అవటం మంచిది, మీకు డబ్బులు మిగులుతాయి. ఏదో 500కో 1000 రూపాయలకో వచ్చిందని ఇలాంటి సైట్లు, కామన్ సైట్లు కబ్జా చేయడం కరెక్ట్ కాదు. అది ఏదన్నా ఉంటే మీరు హైదరాబాద్ వాసులు, హైదరాబాద్లో ఏమన్నా ఉంటే చూసుకోండి, అంతేగాని ఇలాంటి అర్జులు రావద్దు. అంబాపురంలో అసలు రావద్దు. రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్స్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని నిర్వహించిన జుంబా నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా వారం రోజుల పాటు విభిన్న సేవా కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని లేడీస్ సర్కిల్స్ చైర్పర్సన్ సమీక్ష సేతి వివరించారు. మహిళా దినోత్సవాన్ని రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని స్నాప్ ఫిట్నెస్ సెంటర్లో నిర్వహించారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ జుంబా డాన్సర్ జార్జీ నేతృత్వంలో నిర్వహించిన నృత్యాలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. పలు హిందీ, తెలుగు చిత్రాల పాటలకు అనుగుణంగా మహిళలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఆహ్లాదభరిత వాతావరణంలో సాగిన ఈ వేడుకల్లో లేడీస్ సర్కిల్ ప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ లేడీస్ సర్కిల్ చైర్పర్సన్ సమీక్షా సేతి మాట్లాడుతూ మహిళా దినోత్సవ వేడుకలను తమ సర్కిల్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించామని తెలియజేశారు. వయోవృద్ధులకు దుస్తులు పంపిణీ, పారిశుద్ధ్య కార్మికులకు ఆహారం, వివిధ హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు శానిటరీ నాప్కిన్స్ అందజేస్తామని ఆమె తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ఓ మహిళకు స్వయం ఉపాధి నిమిత్తం తోపుడు బండి అందజేస్తామన్నారు. నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా అందజేస్తున్నట్లుగా ఆమె వివరించారు. లేడీస్ సర్కిల్ ప్రతినిధి సుచిత్ర యోగేష్ మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా తమ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. Samiksha Sethi and I'm the chairperson of Vijayawada Ladies Circle. We decided to celebrate Women's Week instead of celebrating Women's Day. So I'm excited to announce that we have successfully completed our Women's Week. Throughout the week, we engage in several activities, including donation of special meal to donation of sarees in an old age home, providing lunch boxes to VMC ladies, distribution goodie bags to containing sarees, makeup kits, etc. to house helpers, sponsoring a girl's child school fees, donating a car to a needy woman, enabling her to earn a livelihood, providing sanitary napkins to a girls' hostel, conducting a self-defense workshop for school girls to empower them to protect themselves. Today marks our final celebration, which include a neon zoom. నమస్కారం అండి, నా పేరు సుచిత్ర యోగేష్. విజయవాడ లేడీస్ సర్కిల్ 52కి నేను స్పెషల్ ఇన్వైటీని. వీరందరూ కూడాను మా పిల్లలతో సమానము. అయితే విజయవాడ లేడీస్ సర్కిల్ అనేది 30 years క్రితం స్టార్ట్ చేసిన సర్కిల్ ఆర్గనైజేషన్ అండి. ఇదంతా కూడా సర్వీస్ మోటో అండ్ ఫ్రెండ్షిప్ తప్పకుండా కలిపి చేస్తూ ఉంటాము. మాకెంతో సహాయం చేస్తుంది మా రౌండ్ టేబుల్ 68, విజయవాడ రౌండ్ టేబుల్ 68. అయితే 30 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల సేవా సత్వరైన చాలా కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాము. మా సమీక్ష 31st చైర్పర్సన్ ఆఫ్ విజయవాడ లేడీస్ సర్కిల్ 52. ఈ సంవత్సరం ఈ గ్యాంగ్ అంతా కూడాను కలిపి కొత్తగా నోవోటల్గా మొత్తం జుంబా చేసి అందరినీ కూడాను ఆకట్టుకునేలా చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. అలాగే ఆరోగ్యంతో పాటు సేవ కూడా బాగా చేయాలి అనే ఉద్దేశంతో చిన్న అమౌంట్ తోటి టికెట్ అమౌంట్ రేస్ చేసి ఆ వచ్చిన అమౌంట్ తోటి చాలా రకాల. ఐఎమ్ డాక్టర్ మంజు భార్గవి అండి. వీ హ్యావ్ ఏ కోర్ ఫిట్నెస్ స్టూడియో. సో ఇదేంటంటే ఎక్స్క్లూజివ్గా ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళు, విమెన్, మెన్ అందరికీ కలిపి ఒక ఫిట్నెస్ ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేశాము. దానికి ఇంటర్నేషనల్ ఇన్స్ట్రక్టర్ ఆరీ జార్జ్, హీ వాజ్
బీన్ ఏ ట్రైనర్ ఫ్రమ్ పాస్ట్ 15 years చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అండ్ వీ హ్యావ్ మెనీ వేరియేషన్స్ లైక్ జుంబా, ఫిట్నెస్, ఫ్యూజన్ ఎక్సర్సైజెస్ అన్నీ కలిపి ఉంటాయి. సో ఇప్పుడు ఈవెంట్ ఏంటంటే 8th March ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఇన్నర్ సర్కిల్ వాళ్ళు అండ్ కోర్ ఫిట్నెస్ స్టూడియో రెండు కలిపి ఒక ఎక్సర్సైజ్ గురించి ఇన్నర్ లేడీ సర్కిల్ విజయవాడ వాళ్ళు అంటే విమెన్లో ఒక ఎక్స్క్లూజివ్ ఫిట్నెస్ అనేది చేద్దామని చెప్పి ఏదైతే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉంటాయో లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా రకరకాలు దాని నుంచి విమెన్ని ప్రొటెక్ట్ చేయడానికి సో ఇది ఎక్స్క్లూజివ్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో దాని సందర్భంగా ఫ్రమ్ 6 o'clock. Good evening, everybody. First, I have to tell for Happy Women's Day for everyone. Actually, what is the meaning of Zumba fitness? It is a cardiovascular workout. What is the use this one? Actually, 1 hour for 1000 calories to 800 calories to burn. This most successful in all over the world. It's going on almost. The Zumba fitness started in 2011. Still it's going on very successfully. And women fitness is very important for the cardio. Okay, daily 1 hour, at least for 45 minutes. If you do any kind of workout, is useful for the diabetic and the hormone imbalance, for lifestyle, etc. Thanks for calling for this good offering to me, make sure madam, for the Circle Lady Circle. So thank you so much. అధికారం కోసం ఇష్టారీతన హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి నమ్మించి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. జగన్ హయాంలోనే ఉన్నత విద్యా పథకాలు పక్కాగా అమలయ్యాయన్న ఆయన తక్షణమే ఫీజుల రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 12వ తేదీన ఫీజు పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. విజయవాడలోని గుణదలలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో పలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో కలిసి ఆయన ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ విద్యార్థులకు అండగా ఉండాలని ఫీజు పోరు, యువత పోరు కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా తెలియజేశారు. విద్యార్థుల జీవితాలను కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుందన్న ఆయన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. జగన్ తెచ్చిన పథకాలు అమలు చేసి ప్రజలకు మంచి చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులకి, అదేవిధంగా జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులకి, ఇక్కడ ఇచ్చేసిన మీడియా సోదరులందరి దగ్గర నమస్కారం తెలియజేస్తూ, రేపు మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా నష్టపోయిన విద్యార్థులు, యువతకు సంబంధించి వాళ్ళకు అండగా ఉండాలని చెప్పిన ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు 12వ తారీఖున ఫీజు పోరు, యువత పోరు కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నాం. ఆ కార్యక్రమం ఏదైతే 12వ తారీఖున కోర్టుల దగ్గర మన న్యాయస్థానం కోర్టులు ఉన్నాయో అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీగా నడుచుకుంటూ వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పి ఈరోజు సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారం రాకముందు ఎన్నికల సమయంలో ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేస్తామని చెప్పని, యువకులకి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దాదాపుగా 5 టర్ములు ఫీజు ఈరోజు విద్యార్థులకి చెల్లించకుండా, కాలేజీలో విద్యార్థుల్ని మా ఫీజులు వెయ్యని చెప్పని కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయటికి పంపించేస్తుంటే, కొంతమంది విద్యార్థులు అయితే ఆ ఫీజు పోరు తట్టుకోలేక, ఫీజు ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు గారు చేసుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అని చెప్పి సందర్భంగా చెప్తాను. కూటమి ప్రభుత్వం విద్యార్థులపై ప్రయోగిస్తున్నటువంటి ఈ విద్యా వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకి విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు
విద్యకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేటటువంటి వ్యక్తి. ఈరోజు విద్యతోనే మార్పు సాధ్యమని నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి విద్యార్థులకు అందించబడింది. ఆ వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెలుగు మీడియం స్కూల్స్ పెట్టి మళ్ళీ మామూలుగా ఆ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అంటే పేదలు చదువుకోవటానికి రేపు 12వ తారీఖున తలపెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ లేకపోతే యువత పోరుకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విధ్వంసకర పరిపాలన అని ఒక ట్యాగ్ తగిలిచ్చారు. ఏ జాతి అయినా నష్టపోవాలంటే విద్యను నాశనం చేస్తే చాలు, ఆ జాతి మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు చేస్తుంది అదే. ఇంతకుముందు భరోసా ఉండేది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ, మా పిల్లల్ని మేము ఎక్కడి వరకైనా చదివించగలం, ఆర్థికంగా కానీ ఇంకొక రకంగా కానీ ఏ రకంగా అయినా ప్రభుత్వం మాకు అండగా ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి దాటి అమ్మఒడి వరకు వచ్చి పుస్తకాలు, బట్టలు, షూస్ ఇచ్చి అసలు మీ చదువు గురించి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, మేము అండగా ఉంటామని చెప్పిన రోజుల నుంచి ఇప్పుడు ఏ స్థాయికి తీసుకొస్తున్నాం? చదువుని విధ్వంసం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నారు? ప్రజలు అజ్ఞానంలో ఉంటే ఏదైనా చెప్పి నమ్మించవచ్చు. చదువుకుంటే జ్ఞానం వస్తుంది, విచక్షణ వస్తుంది, ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది. కాబట్టే ఏది నాశనం చేస్తే మనం పోరుబాట అన్నది 12వ తారీఖున నిర్వహించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియం మిత్రులు అలాగే ప్రింట్ మీడియం మిత్రులు అందరినీ పిలిచి 12వ తారీఖున ఏదైతే ఫీజుని పిల్లలకి ఇవ్వకుండా ఈరోజు పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కూటమి నాయకుల మీద ఈరోజు వాళ్ళకి ఒక సూచన ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఫీజు పోర్ అన్నది కార్యక్రమం అన్నది 12వ తారీఖున చేపట్టడం జరుగుతుంది. పిల్లల్ని ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ నెడుతుందో ఈ కూటమి ప్రభుత్వం మనం చూస్తున్నాం. ఈరోజు 5 త్రైమాసికాలు ఇవ్వకుండా ఆ పిల్లల్ని ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు 4th ఇయర్ అయిపోయిన బీటెక్ పిల్లలందరూ ఈరోజు ఏ రకంగా వాళ్ళు సర్టిఫికేట్స్ బయటికి రాకుండా వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలన్నా వాళ్ళ భవిష్యత్తు ఒక అంధకారంలోకి వెళ్తుంది. ఈరోజు ఆ పిల్లలందరూ ఏం చేయాలా? ఇంతవరకు నమ్ముకొని ఆ పేరెంట్స్ గత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోన ప్రతి టర్ము పూర్తి స్థాయిలో ఫీజు వాళ్ళకి డబ్బులు ఆ ఖాతాల్లో పడిపోయేవి. చక్కగా పిల్లలు చదువులు ప్రశాంతంగా చదువుకునేవారు. అలాగే ఇంట్లో ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు యువత పోరుబాటని కార్యక్రమంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యకర్తలందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా పార్టిసిపేట్ చేయాలని, ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనకి అంతమొందించేంత వరకు కూడా ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు యావత్తు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలనేటువంటి పిలుపు ఇవ్వటం అనేది జరుగుతుంది. మొత్తం 2,50,61 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానీకానికి లక్షలాది మందికి అందజేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం ఆరాకోరా నిధులతో ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసేటువంటి ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఏమైపోయినాయి మీ సూపర్ 6 కానీ మీ చెప్పినటువంటి హామీలు ఏమైపోయినాయి? విద్యా వ్యవస్థని సమూలంగా నాశనం చేయడానికి దాన్ని కొత్త పుంతలో తొక్కుతున్నాం అనేటువంటిది కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ లోకేష్ మాట్లాడినటువంటి దాంట్లో దీన్ని 4 అంచెల విధానాన్ని తీసుకొస్తాము ఈ విద్యా వ్యవస్థలో అని చెప్పడం, ఇది లోపభూయిష్టమైనటువంటి విధానాన్ని ఆయన ప్రవేశపెడుతున్నాడు అనేటువంటి తెలియజేస్తూ ఈ పోరుబాటుని సక్సెస్ చేయవలసిందిగా కూడా అందరినీ కూడా కోరుకుంటున్నాం. మరి ఈరోజు ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క యువత పోరు కార్యక్రమాన్ని ఈ నెల 12వ తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ పాల్గొనడం జరిగింది. ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే ఎలక్షన్కి ముందు మేము
విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పారో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈ యొక్క కూటమి పాలన నడుస్తుంది. యువతకు పక్కదావ పట్టించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యువతకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేయడం జరిగింది. అలాంటిది ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అబద్ధాల కూటమి ప్రభుత్వంలాగా ఏర్పడిందే తప్ప యువతకు కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి ఫీజు రిమర్వేషన్ కానీ యువతకు నిరుద్యోగ భృతి కానీ ఏమీ ఇవ్వకుండా ఈ యొక్క మబ్బు పెట్టి ఒక దోచుకోండి దాచుకోండి అనే విధానంతో పాలన కొనసాగుతుంది. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. యువత మరి కృష్ణా జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు పిలుపునిచ్చిన విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున విద్యార్థుల తరపున ఫీజు రీయింబర్స్మెంట్ అదేవిధంగా వసతి దీవెన బకాయిలు 4,600 కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మానసిక ఆందోళనకి గురి కాకుండా పరీక్షలు ప్రశాంతంగా రాసుకునే విధంగా కాలేజీ యాజమాన్యాల దగ్గర నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా హాల్ టికెట్లు వచ్చేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 4,600 కోట్ల రూపాయల బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని విద్యార్థుల తరపున వాళ్ళ తల్లిదండ్రుల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మరి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలని నిరుద్యోగులకి చెల్లించాలని, మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయకుండా పెట్టుబడిదారులకి పెత్తందారుల అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణని తక్షణమే విరమించుకోవాలని, నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు ర్యాలీలు, అనంతరం కలెక్టర్లకి వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో 12వ తారీఖు ఉదయం 10:30 గంటలకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి వినతి పత్రాలు అందజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనా కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2024-25 విద్యా సంవత్సరానికి 3,900 కోట్ల రూపాయలకు గాను 700 కోట్లు మాత్రమే ఒక టర్మ్ ఫీజు విడుదల చేసింది. తిరిగి 2025-26 విద్యా సంవత్సరానికి 3,900 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో కేవలం 2,400 కోట్లు మాత్రమే కేటాయించారు. 1,250 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లో ప్రభుత్వం కోత విధించింది. తనను శాశ్వతంగా జైల్లో ఉంచేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని బోరుగడ్డ అనిల్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. తనను చంపాలని చూస్తున్నారని కర్నూలు పోలీసులు తనను చిత్రహింసలు పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించారని తెలిపారు. తనను తన కుటుంబానికి ఏదైనా జరిగితే దానికి కారణం చంద్రబాబు, పవన్, లోకేష్ అని పేర్కొన్నారు. తాను ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లు పెట్టలేదని, తల్లిని చూసుకునేందుకే బెయిల్ వచ్చిందన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ బోరుగడ్డ అనిల్ కుమార్. గత 4 నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 14వ తారీఖు ఇంటర్మ్ బెయిల్ మీద నేను బయటికి రావడం జరిగింది. ఇది వివరణ ఎందుకంటే గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనిన కుట్ర ఇది. దళితున్నైన నన్ను చిత్రహింసలు పెట్టారు. 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలులో. నా వెన్నుపూస L4 బోన్ ఫ్రాక్చర్ అయింది. నా టెస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది గుట్కాలతో తనటం వల్ల. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను కోర్టు వారికి సబ్మిట్ చేసాం, హైకోర్టు వారికి. ఈ పరిస్థితుల్లో మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి యాంజియోగ్రామ్ చేసిన సెట్ కాని పరిస్థితుల్లో ఆమెకి సర్జరీ చేశారు. 16వ తారీఖు 17వ తారీఖులో సర్జరీ జరిగింది. 14వ తారీఖు నేను ఇంటర్మ్ బెయిల్ మీద రావడం జరిగింది. చెన్నైలో అపోలో హాస్పిటల్లో నా కన్న తల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి మేము చెప్పాము. హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు. రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర. నా తల్లికి సర్జరీ జరిగింది. 14వ తారీఖు రిలీజ్ అయిన నేను 28వ తారీఖు వరకు నేను మా తల్లిగారితో ఉండి 28వ తారీఖున నేను సెంట్రల్ ప్రిజన్లో ఎక్స్టెన్షన్ బెయిల్ కేసు రాకపోతే సెంట్రల్ ప్రిజన్లో నేను 4:45 కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో కోర్టు వారిని గౌరవించి నేను సరెండర్ అవ్వడం జరిగింది. ఆ క్రమంలో
మళ్ళీ వెంటనే మరుసటి రోజు నాకు మళ్ళీ ఇంటర్మ్ బెయిల్ రావడం జరిగింది. 3వ తారీఖు నేను రిలీజ్ అయ్యాను. 1వ తారీఖు ఇంటర్మ్ బెయిల్ ఇస్తే నేను 3వ తారీఖు రిలీజ్ అయ్యాను. ఆదివారం కావడంతో అక్కడ స్టాఫ్ కొరత ప్లస్ షూరిటీస్ అయ్యో సరిపోలేదని చెప్పడంతో ఈ క్రమంలో నా తల్లిని నేను ఒక్కడనే కొడుకుని నేనే చూసుకోవాలండి. 5 చెల్లెలు ఉన్నారు, వాళ్ళంతా చదువుకున్నారు, పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు నా కన్న తల్లికి తండ్రి లేడు, చనిపోయారు, నా తండ్రి చనిపోయారు. ఈ పరిస్థితుల్లో ఇంటర్మ్ బెయిల్ రాకుండా చేసేదానికి శతవిధాల ప్రయత్నాలు చేశారు. కానీ హైకోర్టు మీద ఉన్నతమైన న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే నేను ఏదో ఫేక్ సర్టిఫికేట్ నేను అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి? నేను సెంట్రల్ ప్రిజన్లో ఉన్నాను, నేను జైల్లో ఉన్నాను. మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం మా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు కోర్టుకి. కోర్టు వారు దాన్ని చూసి నాకు ఇంటర్మ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. మా కన్న తల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. కాబట్టి మా కన్న తల్లి గారి దాని మీద నాకు ఇంటర్మ్ బెయిల్ వచ్చింది. కన్న తల్లిని చూసుకునేది నేను. కోర్టుల్ని గౌరవించాను, అమితంగా గౌరవిస్తాం. ప్రాణం పోయినా వెనుతిరిగే ప్రసక్తి లేదు. కోర్టులకే, కోర్టు మాటలకే, కోర్టు న్యాయమూర్తుల మాటలకే కట్టుబడి ఉంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా, దళితుడిగా, నేను ఒక లా చేసిన స్టూడెంట్గా నేను మీకు అందరికీ విన్నవించుకుంటుంది ఒకటే, నన్ను ఇబ్బంది పెట్టి నాకు బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్గా జైల్లో ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు ఏమైనా, నా కుటుంబానికి ఏమైనా దానికి కారణం నారా లోకేషే. దానికి కారణం నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే. మరొకసారి తెలియజేస్తూ, నేను ఇంటర్మ్ బెయిల్ మీద ఉన్నాను. నా కన్న తల్లిని చూసేవాళ్ళు ఎవరు లేరండి, మాకు దిక్కెవరు లేరు. దేవుడే మాకు దిక్కు. జగన్మోహన్ రెడ్డి గారే ఏదైనా, కన్న తండ్రి అయినా తల్లి అయినా, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే మా తండ్రి లాంటి వ్యక్తి. కాబట్టి గతంలో జరిగిన పరిణామాలకి, ఇప్పుడు జరిగిన పరిణామాలకి మీరు చూస్తూ ఉన్నారు. ఎవరెవరిని ఎంతమందిని తీసుకెళ్ళి లోపలేస్తున్నారో. దయచేసి కోర్టు మీద అమితమైన గౌరవం ఉంది. నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నేను ఈ వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నాను. కంటతడి పెట్టుకుంటూ నేను ఈ వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నానండి. ఈ పరిస్థితులు పగడికి కూడా రాకూడదని చెప్పి. నా కన్న తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందండి. నా కన్న తల్లి దిగులుతో, మనోవేదంతో ఆవిడ స్టిచెస్ కూడా విప్పించుకోలేని పరిస్థితి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏపీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన కేటీఆర్ కు వెకిలి మాటలు, వెకిలి చేష్టలు పోలేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టు సమయంలో ఇలాగే వాగారని, అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకుని వెకిలిగా కేటీఆర్ మాట్లాడారన్నారు. పక్క రాష్ట్రంలో చేసుకోండి అన్నందుకు మీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. మీ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి కేటీఆర్ వెకిలిగా మాట్లాడడమే కారణమని, గతంలో కేసీఆర్ కూడా ఇలా నోరు పారేసుకుంటేనే ప్రజలు బుద్ధి చెప్పారు. జగన్ వంటి అవినీతి పరుడితో జతకట్టిన నువ్వు కూడా మాకు నీతులు చెప్పేవాడివా? ఏపీపై నోరు పారేసుకుంటున్న కేటీఆర్ని నోరు జాగ్రత్తగా ఉంచుకో. తెలంగాణలో బీఆర్ఎస్ కు దిక్కు లేదు, మీరు ఏపీ గురించి మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. తెలుగు ప్రజలే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని భాషల్లో కూడా చంద్రబాబు గారికి ఒక ఇమేజ్ ఉంది. నువ్వు రేపు కానీ మాట్లాడేవానికి ఇంకొకసారి మాట్లాడితే నువ్వు సిరిసిల్లలో కూడా గెలవు. అది చంద్రబాబు నాయుడు గారి పవర్. మీ నాన్నగారికి తెలుసు అది. చంద్రబాబు నాయుడు గారి గురించి మీ నాన్నగారికి తెలుసు. మీరు ఒకసారి పడ్డారు, అసలు లేస్తారో లెగలేరో అనే దీంట్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఓడినా ఎన్నిసార్లు గెలిచాడు? జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలతో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టి లేనిపోయిన కేసులో లోపలికి వెళ్తే ఏమైంది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తే ఏమైంది? 1,00,000 కోట్లు పెట్టుకున్నాడు, లోపలికి వెళ్ళాడు అన్నారు ప్రజలు. అదే చంద్రబాబు నాయుడిని అన్యాయంగా లోపలికి జైల్లో వేస్తే ఏమన్నారని అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు గారు అవినీతికి దూరంగా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికి ఇలా వేయడం ఏంటని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించడమే కాకుండా రోడ్డు మీదకి వచ్చారు. రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి 2 గంటల కారులో, చంద్రబాబు నాయుడు గారు రావడానికి ఒక రోజు పట్టింది. అది క్లియర్ చేస్తే జన సముద్రంలో వచ్చాడు ఆయన. ఒకసారి చూసుకో వీడియోలు. చంద్రబాబు గారి గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి మీ నాన్న కూడా అడిగి, ఒకసారి మీ నాన్న నోరు చేరారు అలాగే, ఏమి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు అని. చంద్రబాబు నాయుడు గారు నించుంటే చాలయ్యా, ఆయన కటౌట్ చాలు, చంద్రబాబు గారు కటౌట్ చాలు ఈ భారతదేశానికి. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఈ రాష్ట్రం గురించి కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఆఖరికి నీకు సిరిసిల్లలో కూడా నీ ప్రజలు నిన్ను ఓడిస్తారు.
ఒకవేళ ఎన్నికలు కూడా లేటుగా ఉన్నాయంటే నువ్వు సిరిసిల్ల పాతబస్తీ శ్రీ విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా భక్తులకు స్వామివారి మహా అన్న ప్రసాదం పంపిణీ జరిగింది. తొలుత దేవస్థాన ఈవో కె వెంకటరెడ్డి పరమేశ్వరునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి నివేదించిన అన్న ప్రసాదాన్ని ఆలయానికి విచ్చేసిన భక్తులకు, అమ్మవారి భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మహోత్సవాలు పరిసమాప్తమైన తర్వాత స్వామివారి సన్నిధిలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు సుమారు 2000 మంది భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. మహోత్సవాలు విజయవంతం చేయడంతో సహకరించిన ప్రభుత్వ శాఖల అధికారులకు, సిబ్బందికి, భక్తులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్కు దేవస్థాన ఈవో కె వెంకటరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శివరాత్రి మహోత్సవ సందర్భంగా అన్నదానం జరుగుతున్నది. భక్తులందరూ స్వామివారి ప్రసాదమును స్వీకరించి తరించవలసిందిగా ప్రార్థన. స్వామివారికి విరాళం ఇవ్వదలసిన వాళ్ళు కౌంటర్లో డబ్బు చెల్లించి సక్రమైన రసీదు పొందవాలి. భక్తులకు మనవి, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు శ్రీ స్వామివారి ఆలయంలో అన్నప్రసాదం జరుగుతున్నది. అందరూ వినియోగించుకోవాల్సిన మనవి. స్వామివారికి విరాళంగా చెల్లించిన వారి భక్తులు స్వామివారికి చెల్లించి సక్రమైన రసీదు పొందమని. మైక్ కింద పెట్టి మాట్లాడు. మహాశివరాత్రి సందర్భంగా మైక్ కింద పెట్టేసే. మహాశివరాత్రి సందర్భంగా పర్వదినం సందర్భంగా శ్రీ స్వామివారి ఆలయంలో అన్నప్రసాదం జరుగుతున్నది. భక్తులెల్లరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. నా పేరు కందు. చెప్పు ఈవో చెప్పు, కార్యనిర్వహణాధికారి. ఇట్లు కె వెంకటరెడ్డి, కార్యనిర్వహణాధికారి. అది ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 60 సంవత్సరాల వజ్రోత్సవాలకు సంబంధించిన లోగో మరియు గోడ పత్రికను రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ఆవిష్కరించారు. 1966లో కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఏర్పడిందని తెలియజేశారు. సిపి రాష్ట్ర కార్యాలయం దాసారి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ 60 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం శుభపరిణామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఉద్యోగుల సంఘ పోరాటాలు చేశారని తెలిపారు. ఉద్యోగ సమస్యలపైన కాకుండా గ్రామీణ ప్రాంత రైతులు చేసే వృత్తులు, సహకార సంఘాల కాపాడుకునేందుకే పోరాటాలు చేశారన్నారు. బ్యాంకులను పరిరక్షించడానికి కూడా అనేక పోరాటాలు చేసినట్లుగా తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం, రైతులకు సహకార బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వడానికి నిధులు మంజూరు చేయాలన్నారు. నా పేరు కేవీఎస్ రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి 22 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు మొట్టమొదటిసారిగా ఉద్యోగ సంఘం ఏర్పడి ఏప్రిల్ 13, 1966న ఉద్యోగ సంఘం ఏర్పడింది. ఈ వచ్చే ఏప్రిల్ 13కి 59 సంవత్సరాలు పూర్తి చేసుకొని 60వ సంవత్సరంలోకి ఈ ఉద్యోగ సంఘం ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎంటర్ అవడం జరుగుతుంది. అందులో భాగంగా వజ్రోత్సవాలని సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇటీవల కాలంలో రిసెప్షన్ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ రిసెప్షన్ కమిటీకి చైర్మన్గా సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారు ఉన్నారు. ప్రధాన కార్యదర్శిగా ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కేవీఎస్ రవికుమార్ అని నేనున్నాను. వైస్ చైర్మన్లుగా కామ్రేడ్ సిహెచ్ మాధవరావు గారు, చైర్మన్. నమస్కారాలు.
ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ నిజంగా గర్వించదగ్గ విషయము. ఒక యూనియన్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపు ఏప్రిల్ 13, 14 తేదీల్లో వారు ఘనంగా ఈ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో నిజంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే కార్మికులు, ఉద్యోగస్తులు సంఘటితంగా ముందుకు సాగాల్సిన ఒక సానుకూలమైనటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఇవి ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు, ఇతర చేతి వృత్తుల వారికి అందుబాటులో ఉండే పిఎస్సిఎస్ వారి కింద సహకార సంఘాలు, అదేవిధంగా అర్బన్ బ్యాంకులు, తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్న కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు, వీళ్ళందరూ కూడా కలిసి ఇవాళ ఒక అసోసియేషన్గా ఏర్పడి 59 సంవత్సరాలు పూర్తి చేసుకొని 60వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో ఇవాళ ఈ వజ్రోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. మరి ఇలాంటి వజ్రోత్సవాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంక్ ఉద్యోగస్తులే కాదు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్న వారి ఆకాంక్షల ఫలితంగా, వారి యొక్క కృషి ఫలితంగా ఇన్నేళ్ల పాటు సుదీర్ఘంగా ఈ ప్రయాణం సాగింది. ఎన్నో ఒడిదుడుకులు, ఎందుకంటే కొంతమంది వారు నిజంగా చెప్పాలంటే హయ్యర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇవి నష్టాల్లో ఉన్న వాటిని రద్దు చేయాలని చెప్పి కూడా ఒక సందర్భంలో ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా ఒక సమైక్య పోరాటాన్ని నిర్వహించి వాటిని కాపాడుకున్నారు. ఒక ఉద్యోగస్తుల సమస్యలపైనే వారు పోరాటం చేయడం కాకుండా గ్రామీణ స్థాయిలో ఇవాళ రైతాంగానికి ఉపయోగపడే వీటిని కాపాడడానికి, ఈ సహకార వ్యవస్థను ముందుకు సాగించడానికి, గ్రామీణ ప్రాంత రైతులకు, చేతి వృత్తుదారుకి అందుబాటులో ఉండడానికి ఈ సహకార వ్యవస్థను కాపాడుకోవడంలో వారు ముందంజ వేశారు. ఎన్టీ రామారావు గారు. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీసీసీబీఏ వజ్రోత్సవాలు ఏప్రిల్ 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్నాం ఇక్కడే విజయవాడలో. ఈ సంఘానికి దాదాపు 60 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. కేవలం ఉద్యోగస్తుల యొక్క సమస్యలపైనే కాకుండా, ఉద్యోగస్తుల సమస్యల మీద పోరాటాలు చేయటమే కాకుండా బ్యాంకు యొక్క శక్తిని బలపరచడానికి, బలోపేతం గావించడానికి కూడా అనేక పోరాటాలు చేయడం జరిగింది. దాని ఫలితంగా వైద్యనాథన్ కమిషన్ అనేటువంటి దాని ద్వారా ఈ బ్యాంకులకు ఆర్థిక సహాయం అందింది. ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి నుండి రాష్ట్ర స్థాయిలో ఒక సెలక్షన్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి, బ్యాంకుల్లో ఎట్లా చేస్తున్నారో ఆ విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసిన ఫలితంగా ఈనాడు పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితిని సాధించగలిగాము. ఒకప్పుడు సహకార సంఘాన్ని మూసివేయాలని చెప్పి, లాభాలు లేవు నష్టాల్లో ఉన్నాయనే పేరుతో మూసేయాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా మేము పోరాటాలు చేసి సంఘాలను నిలబెట్టుకోగలిగాము. ఈ విధంగా అనేక విషయాల్లో మరి ఈ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కృషి చేసింది. అనేక విజయాలు సాధించాం, అనేక అపజయాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇది మహత్తరమైనటువంటి ఈ 60 సంవత్సరాల పోరాట కాలంలో సాధించిన విజయాలే కాకుండా భవిష్యత్తులో మా ప్రధానమైనటువంటిది ఈ సహకార బ్యాంకులకి. గుడివాడలో శ్రీ వేణుగోపాల స్వామి వారి చల్లని దీవెనల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. గుడివాడ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన గీతాభవన్ రోడ్లోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరగనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలను గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆవిష్కరించారు. ముందుగా వేద పండితులు ఎమ్మెల్యే రాముకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ వాడగా ప్రసిద్ధిగాంచిన గుడివాడలో అత్యంత పురాతనమైన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో జరగనున్న వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగడంతో భాగస్వామ్యం అవుతారన్నారు. వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు. గుడివాడలో ఆధ్యాత్మిక శోభను పెంపొందించే కార్యక్రమాలను తాను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తారని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.
చిరావూరు గ్రామంలో ప్రమాదంలో గాయపడ్డ యువకుడికి మరియు అనారోగ్యం పాలైన బాలుడికి కూటమి నేతలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. తాడేపల్లి మండల టీడీపీ జనసేన అధ్యక్షులు అమర సుబ్బారావు, సామల నాగేశ్వరరావు బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. తంకసాల సాయి కిరణ్ 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కిరణ్ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ 5,75,762 రూపాయల చెక్కును అందజేశారు. అలాగే పరిమిశెట్టి నాగబాబు అనే బాలుడు అనారోగ్యం బారిన పడడంతో అతనికి 46,962 రూపాయలు మంజూరైన చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అండగా ఉంచామని హామీ ఇచ్చారు. ఈ రోజున తాడేపల్లి మండలం సిరావూరు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 2 కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఒక కుటుంబానికి 5,66,000 పైచీలకు 76,000 పైచీలకు ఒక చెక్కు అందజేయడం జరిగింది. మరొకరికి 46,000 చిల్లర చెక్కు అందజేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు త్వరగతిన వారి కుటుంబానికి అండగా నిలవాలని, పెద్ద కొడుకులాగా ఉండాలని, వాళ్ళ కుటుంబానికి సహాయ నిధి కింద ప్రభుత్వం తరపున కూటమి ప్రభుత్వం ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వటం చాలా సంతోషం. మరి ప్రభుత్వానికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చిరావూరు గ్రామంలో మా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పేద ప్రజలకి ఆరోగ్య భద్రత కల్పించడమే కాకుండా, అలాగే ఇబ్బందులు పడి ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్లో తీర్చుకున్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి ఎంతో కొంత చేయూతనివ్వటం మా కూటమి గవర్నమెంట్ ముందుండి నడిపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే పేద ప్రజలకి ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యలు చాలా ముందుండి నడిపిస్తున్నామని చెప్పి, అలాగే మా తాడేపల్లి మండలంలో ఈరోజు చిరావూరులో చేసాం. అలాగే చాలా చెక్కులు మా మండలంలోని అన్ని గ్రామాలకి చెక్కులు వచ్చున్నాయి. ఇవన్నీ కూడా మా నాయకులు పంపిణీ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు. నేడు నామినేషన్లు దాఖలు చేయనున్న కూటమి అభ్యర్థులు. జగన్ తెచ్చిన పథకాలు అమలు చేసి ప్రజలకు మంచి చేయండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ నేత దేవినేని అవినాష్. ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ సంఘం వజ్రోత్సవాల లోగో మరియు గోడ పత్రిక ఆవిష్కరించిన రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ. బ్యాంకులను పరిరక్షించడానికి అనేక పోరాటాలు చేసినట్లు వెల్లడి. శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన గుడివాడ ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.